నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ లైన్. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24. ఈ సందర్భంగా ఈ వీడియో. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలిక దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు. భారతదేశ వ్యాప్తంగా 2008 జనవరి 24 నుండి ప్రతి సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్లని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తర్వాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరి 24న జాతీయ బాలిక దినోత్సవం ప్రారంభించడం జరిగింది. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జనవరి 24న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలిక శిశువు గురించి అసమానత్వం, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహాల నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతుంది. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సాంఘిక వివక్ష దోపిడీని తొలగించడం చాలా అవసరం. సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిల గురించి ప్రజలకు చెప్పడం ఈ సందర్భంగా జరుగుతుంది. ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి ఉన్నట్టే ఉంటుంది. ఆడపిల్ల నవ్వు ఓ పువ్వుల ఇంటికి అందాన్నిస్తుంది. అమ్మాయి అనురాగం పంచుతుంటే, ఆప్యాయంగా నాన్న అని పిలుస్తుంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? చెల్లిలా, తల్లిలా, స్నేహితురాలిలా మనకు జీవితాంతం తోడుంటుంది. చదువులో, ఉద్యోగంలో, ఇంట బయట ప్రతి చోట ఒక ధీరలా, ప్రజ్ఞావనిలా రాణిస్తుంది. ఆకాశంలో సగం తామంటూ అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న ఆడపిల్లలకు ఇప్పటికీ ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రాచీన కాలంలో మహిళలను ఎంతో గౌరవించేవారు. కానీ కాలంతో పాటు పరిస్థితి మారింది. ప్రజల ఆలోచనలలో మార్పుల ఫలితంగా ఆడపిల్లను వంటింటికి పరిమితం చేశారు. మళ్ళీ ఆధునిక కాలంలో ఆడపిల్లల పరిస్థితి క్రమంగా మారుతుంది. అన్ని రంగాల్లోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. కానీ ఇప్పటికీ వివక్షను ఎదుర్కోవడం బాధాకరం. ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పూర్వం భావించేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్నారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన నిమిషాల్లోనే ఆడబిడ్డలను అమ్మేస్తున్నారు. చెట్ల పొదల్లో, మురికి కాల్వల్లో ఆడ శిశువులు దర్శనమిస్తున్నారు. పుట్టిన క్షణం నుంచే ఆడబిడ్డలకు ఆంక్షలు విధిస్తున్నారు. బాలికల భద్రత, రక్షణ కోసం రూపొందించిన కొన్ని చట్టాలు, అమలవుతున్న శిక్షలు, వాటి గురించి ఈ సందర్భంగా తెలుసుకుందాం. లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం 2012లో రూపొందించబడింది. దీనిని ఇంగ్లీష్లో పోక్సో చట్టం అంటారు. బాలలపైన జరిగే దారుణమైన లైంగిక వేధింపులు లేదా లైంగిక దాడులు నివారించడం, అశ్లీల చిత్రాల కోసం పిల్లలను వినియోగించడం వంటి నేరాల నుండి బాలలను రక్షించేందుకు ఈ చట్టం రూపొందించారు. బాలికలపై లైంగిక దాడి జరిగితే పోక్సో చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం ఉంది. అక్రమ రవాణాను నిరోధించేందుకు ఉపయోగపడే చట్టాలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 శ్రమ దోపిడీ నిమిత్తం మనుషులను అక్రమ రవాణా చేయడం నిషేధమని చెబుతుంది. అక్రమ రవాణా నిషేధ చట్టం 1956లో రూపొందించారు. అక్రమ రవాణా నిరోధక బిల్లు 2006లో రూపొందించారు. ఈ రెండు అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రధానంగా ఉపయోగపడే చట్టాలు. ఇంకా వీటితో పాటు అనేక చట్టాలు అక్రమ రవాణా కేసులకు వర్తిస్తాయి. బాల్య వివాహ నిషేధ చట్టం 2006. బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం 2006 సంవత్సరంలో బాల్య వివాహాల నిషేధ చట్టం పేరిట ఒక చట్టాన్ని రూపొందించింది. ఇది నవంబర్ 2007 నుండి అమల్లోకి వచ్చింది.
ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలను ప్రధానంగా 3 విభాగాలుగా చూడవచ్చు. బాల్య వివాహాల నిరోధం, బాధితుల రక్షణ, నేరస్తుల విచారణ. బాల్య వివాహాలు జరిపించినట్లయితే ఈ చట్టం ప్రకారం 2 ఏళ్లు గరిష్ట జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించే అవకాశం ఉంది. బాలల న్యాయ సంరక్షణ భద్రతా చట్టం 2015. బాలల న్యాయ సంరక్షణ భద్రతా చట్టం జనవరి 1, 2016 దేశంలో అమల్లోకి వచ్చింది. చట్టంతో ఘర్షణలు ఉన్న ఆదరణ సంరక్షణ అవసరమైన బాలలకు సంబంధించి పాత చట్టాన్ని సవరిస్తూ ఈ చట్టం రూపొందించారు. బాలలపై జరిగే నేరారోపణల వివరాలను సమగ్రంగా ఈ చట్టం కొత్తగా నిర్వచించింది. ఈ చట్టంలో మొత్తం 10 అధ్యాయాలు, 112 సెక్షన్లు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం బాలలను 2 రకాలుగా వర్గీకరించారు. బాలల న్యాయ సంరక్షణ భద్రతా చట్టం అమలును జాతీయ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్లు పర్యవేక్షిస్తాయి. జువెనైల్ జస్టిస్లోని పలు సెక్షన్లు బాలల భద్రతా సంరక్షణ కోసం ఉపయోగపడతాయి. మహిళలపై తరచూ జరిగే తీవ్ర నేరాలు సంబంధిత సెక్షన్లు. ఇండియన్ పీనల్ కోడ్ IPC 326A, 326B ఈ 2 సెక్షన్లు యాసిడ్ దాడుల సంఘటనలో నిందితులను ఈ సెక్షన్ల కింద 5 ఏళ్లకు తగ్గకుండా యావజ్జీవ శిక్ష వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. బలప్రయోగం ద్వారా మహిళల గౌరవానికి భంగం కలిగించిన సంఘటనల్లో IPC 354 సెక్షన్ కింద 1 ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే నిందితులకు 1 ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి కూడా విధించే అవకాశాలు IPC సెక్షన్ 354A ప్రకారం ఉన్నాయి. మహిళలను అసభ్యంగా తాకడం, అశ్లీల చిత్రాలను, దృశ్యాలను వారికి చూపడం, శృంగారం కోసం వేధించడం, మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలు ఈ సెక్షన్ కింద లైంగిక వేధింపులుగా పరిగణిస్తారు. ఒక మహిళ తన నిరాసక్తతను, అయిష్టతను స్పష్టంగా తెలియజేసిన ఆమెను అదే పనిగా వెంటాడడం, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించడం, ఆమె సోషల్ మీడియా, ఇంటర్నెట్ కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ ఉండడం వంటి చర్యలను IPC 354D సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి ఈ నేరానికి పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మరోసారి కూడా ఇదే నేరానికి పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. బలవంతపు పెళ్లి కోసం లేదా అనైతిక శృంగారం కోసం మహిళలను కిడ్నాప్ చేయడాన్ని IPC 366 సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. బలవంతపు శృంగారం కోసం లేదా మాయమాటలతో మభ్యపెట్టి శృంగారంలో పాల్గొనేలా చేయడం కోసం 18 ఏళ్లలోపు బాలికలను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించుకుపోవడాన్ని IPC 366A సెక్షన్ కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. 18 ఏళ్లలోపు వయస్సు బాలికలను వ్యభిచారం కోసం లేదా అనైతిక శృంగారం కోసం ఇతరులకు విక్రయించడం లేదా ఇతరుల వద్ద డబ్బు తీసుకొని మైనర్ బాలికలతో వ్యభిచారం చేయించడం వంటి చర్యలు IPC 372 సెక్షన్ కింద నేరం. ఈ నేరానికి పాల్పడే వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. ఒక మహిళ ఇష్టానికి విరుద్ధంగా ఆమె అంగీకారం లేకుండా శృంగారం జరపడాన్ని IPC 375 సెక్షన్ కింద అత్యాచారంగా పరిగణిస్తారు. మత్తులో ఉన్నప్పుడు శృంగారం జరిపిన మైనర్ బాలికను ఆమె అంగీకారంతోనే శృంగారం జరిపిన ఈ సెక్షన్ అత్యాచారంగానే పరిగణిస్తుంది. ఈ సెక్షన్ అత్యాచారానికి పూర్తి నిర్వచనమిస్తుంది. అత్యాచారం జరపటంతో పాటు బాధితురాల్ని తీవ్రంగా గాయపరిచి ఆమెను శాశ్వత వికలాంగురాలయ్యేలా చేసిన నిందితుడు గాయాల కారణంగా బాధితురాలు మరణించిన IPC 376A సెక్షన్ కింద 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి మరణశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంట్లో అమ్మాయికి అబ్బాయికి మధ్య తిండి నుంచి చదువు వరకు, పని నుంచి పెంపకం వరకు వివక్ష చూపించడం, అబ్బాయిని అందలమెక్కిస్తూ అమ్మాయిని తక్కువ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఇవి కూడా చట్టం దృష్టిలో నేరాలే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాలికలను బ్రతకనిద్దాం, ఎదగనిద్దాం,
చదవనిద్దాం, అభివృద్ధి చెందేలా మనందరం సహకరిద్దాం. మంచి సమాజ స్థాపనలో ఉత్తమ పౌరులుగా మనవంతు బాధ్యతను నెరవేర్చుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.